శుభోదయం అండి. నారుమంచి నోట ఓ యథార్థ మాట. ఈ రోజున నారుమంచి నోట ఓ యథార్థ మాట. ఇది వాస్తవంగా జరిగింది. మిత్రులారా, ఇది నిజం. 100% పచ్చి నిజం చెప్తున్నాను. ఇది యథార్థంగా జరిగింది. నేను ఆడియోనే కాకుండా కష్టపడి 2-3 గంటలు కూర్చొని టెక్స్ట్గా కూడా దీన్ని పెట్టాను. ఎందుకంటే టెక్స్ట్ చదివే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా కూడా పెట్టాను. నారుమంచి నోట ఓ యథార్థ గాథ. డాక్టర్ గారు నాకు అత్యంత ఆప్తులు. ఇక్కడ డాక్టర్ గారి పేరు మాత్రమే మార్పు, అంతే సుమ. మిగతాదంతా కూడా అక్షర సత్యం. ఇది ఒక సుప్రసిద్ధ ఎంఎస్ అంటే సర్జన్, ఆయనకు సంబంధించినటువంటి యథార్థ గాథ. ఆయన నాకు చెప్పిన యథార్థ గాథ. అయితే ఇక్కడ ఆయన పేరు మెన్షన్ చేయట్లేదు, వేరే పేరు చెప్పాను. ఇక్కడ దయచేసి ఎవరు అడగద్దు ఎవరు అని అర్థం. ఇది యథార్థ గాథ, వినండి. నిన్నగాక మొన్న జరిగింది ఇన్సిడెంట్. వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే, కమాన్ నారుమంచి కమాన్, చాలా కాలం తర్వాత హాస్పిటల్కి వచ్చావు, వాట్స్ ద ప్రాబ్లం అన్న డాక్టర్ శ్రీధర్ గారితో నవ్వుతూ, ప్రాబ్లం అంతా మీతోనే అని నేను రిప్లై ఇచ్చాను. నాతోనా అని ఆశ్చర్యంగా నా వైపు చూశారు డాక్టర్ గారు. అవును సార్, నేను ఒక విషయం విన్నాను. మీ 60వ ఏట మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారని అన్న నా మాట పూర్తి కాకుండానే డాక్టర్ శ్రీధర్ గారు నా భుజం మీద చేయి వేసి ఆయన పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు చెప్పు అన్న డాక్టర్ గారి మాటకు నేను స్పందించి, డాక్టర్ గారు, నా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. మా డాడీ మీరు బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి కూడా నేను మీ ఇంట్లోనే మీ పిల్లలతో కలిసి పెరిగాను. ఆంటీ పెట్టిన గోరు ముద్దలు తిని పెరిగాను. అలాగే ఒక సుప్రసిద్ధ డాక్టర్ గారిలా మీ ఎదుగుదలను చూస్తూనే ఉన్నాను. ఒక ఎంఎస్గా అద్భుతమైన సర్జరీలు చేసిన మీ హస్తవాసి అందరూ పొగుడుతుంటే తెగ మురిసిపోయేవాడిని. కానీ ఈ రోజున నేను విన్నది నిజం కాకుండా ఉంటే బాగుంటుందని అనేక మంది దేవుళ్లకు మొక్కుకొని వచ్చాను. మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారని విన్నాను, నిజమేనా అన్న నా ప్రశ్నకు మౌనంగా ఆయన తల ఊపుతూ ఎస్ అని రిప్లై ఇచ్చారు డాక్టర్ శ్రీధర్. మరి ఆంటీ అన్న నా సందేహానికి డైవర్స్ అప్లై చేశాను. విడాకులు తీసుకోవటం ఒకటే మిగిలి ఉంది అని చెప్పారు. 45 ఏళ్ల దాంపత్య జీవితానికి తెరపడుతోంది నారుమంచి త్వరలో అని చెప్తున్న డాక్టర్ గారి కళ్ళల్లో సుడులు తిరుగుతున్న కన్నీళ్లను చూశాను. డాక్టర్ గారు, ఎందుకలాగా అని ప్రశ్నించగా, మీ ఆంటీ గారికి ఇండియా రావటం ఇష్టం లేదు, ఇక్కడికి వచ్చి స్థిరపడటం ఇష్టం లేదు. ఒక సహధర్మచారిణిగా 45 ఏళ్ల కాపురం నాతో చేసిన తనకి ఇప్పుడు నాకన్నా కూడా పిల్లలు, మనవాళ్ళు మనవరాళ్ళు ఎక్కువైపోయారు. కుంటుకుంటూ ఆయాసపడుతూ రొప్పుతూ పిల్లలకు చేసే సేవల ముందు భర్త ప్రాధాన్యత, భర్త అవసరాలు ఆమెకు కనిపించటం లేదు. నార్మంచి అని చెప్పుకుపోతున్న ఆయన మనోవేదన నన్ను కలిచివేసింది. ఇక్కడ మంచి ప్రాక్టీస్ నాకు. పేరు ప్రఖ్యాతుల కన్నా కూడా పేదల డాక్టర్గా మంచి పేరు చాలు. పిల్లలిద్దరినీ వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మెడిసిన్ చదివించాను. ఆ విషయం నీకు తెలుసు. వాళ్ళిద్దరు కూడా బ్రైట్ స్టూడెంట్స్, మెరిట్ స్టూడెంట్స్గా బాగా రాణించారు. బాబు నాకు చేయుతగా ఉంటే ఆ తర్వాత హాస్పిటల్ వాడే రన్ చేస్తాడు కదా అనుకుంటే, వాడి ఆలోచనలన్నీ కూడా యుఎస్ వైపు పరుగులు తీశాయి. ఓకే, పాస్ అయిన ప్రాక్టీస్ టేకప్ చేస్తుంది పాప అయినా సరే అనుకున్నాను. పాప కూడా పెళ్లి చేసుకొని మరి జర్మనీ వెళ్ళిపోయింది. అనుకున్నామని జరగవు కదా నారుమంచి, అన్ని జీవితం అడ్జస్ట్ అయిపోవాలి.
ఒకసారి పిల్లలు విదేశాల్లో ఉద్యోగాల్లో స్థిరపడితే పేరెంట్స్ జీవితాలు అనాథ బతుకులే. వాస్తవంగా ఈరోజున చూస్తున్నాం చాలామందిని, పేరెంట్స్ని చివరికి అనాథ శవాలైపోతారు. ఎవరు చుట్టుపక్కల లేకుండానే చనిపోతారు. ఇలాంటివి ఎన్నో కేసెస్ చూస్తున్నాం. నేను ఒక డాక్టర్గా నా కొలీగ్స్ చాలామంది చూస్తూనే ఉన్నాను. మరి నాకు ఇక్కడ మంచి ప్రాక్టీస్ వదిలి అప్పటికి కూడా ఒక 6 నెలలు, ఒక ఏడాది వేరే డాక్టర్స్కి హాస్పిటల్ అప్పచెప్తే ఉన్న మంచి పేరు పోయింది. ఎన్నో విధాల మీ ఆంటీకి చెప్పినా కూడా పట్టుదలతో 4-5 సార్లు, 6 నెలలకు ఒకసారి, ఏడాది పాటు ఒకసారి, 6 నెలలు ఒకసారి యుఎస్, జర్మనీ తిప్పుతూనే ఉంది. అసలు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి నారుమచ్చి? పిల్లల ఉద్యోగాలు, గ్రాండ్ చైల్డ్రన్స్ స్కూల్స్కి వెళ్తారు. ఇక ఉదయం నుంచి సాయంత్రం దాకా లంకంతో కొంపలో నేను, మీ ఆంటీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చుంటాం. ఆంటీనేమో కుంటూ మరి పిండి వంటలు చేస్తూ సాయంత్రం దాకా కాలక్షేపం చేస్తుంది. మరి పిల్లలు అలసిపోయి ఇంటికి రాగానే బెడ్ ఎక్కేస్తారు. ఇదే రొటీన్ లైఫ్. ఒక పలకరింపులు కానీ, ఒక ఫోన్ కాల్స్ కానీ ఉండవు. ఒక నరకమే, ఓ పిచ్చాసుపత్రిగా అనిపిస్తూ ఉంటుంది నాకు. అందుకే చాలామంది పేరెంట్స్ పిల్లల దగ్గరికి యుఎస్ కానీ, యూకేకి కానీ వెళ్ళటానికి విముఖత చూపిస్తూ ఉంటారు. వాయిదా వేస్తూ ఉంటారు ప్రోగ్రామ్స్ని. హాయిగా ఇంటి పట్టున కూర్చొని సరదాగా స్నేహితుల ఇళ్ళకి వెళ్ళటం కానీ, స్నేహితుల్ని వాళ్ళ ఇళ్ళకి ఆహ్వానించడం కానీ చేసి చక్కటి కబుర్లు చెప్పుకోవటం, కాస్త టిఫిన్లు చేయటం, కాఫీలు తాగటం చేస్తుంటారు. మరి చుట్టాలతో ఫోన్లలో, పక్కింటి ఎదురింటి వాళ్ళతో మరి కాలక్షేపం జరుగుతూ ఉంటుంది. కొంతమంది లలితా పారాయణలు, సౌందర్య లహర్లు, మరి సంగీత శిక్షణ ఇలాంటివి పెట్టుకొని రోజులు వెళ్ళదీస్తూ హాయిగా కాలక్షేపం చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఆరోగ్య సూచనలే కదా అన్నారు మంచి. ఇవేవి మీ ఆంటీ లేక ఇవి సుఖాలు కావనుకున్న పిల్లల దగ్గర ఉండటానికి స్థిరపడిపోయింది. అప్పటికీ చాలాసార్లు చెప్పి చూశా, అనేక విధాల ఉదాహరణలు కూడా చూపించా. నా ప్రాక్టీస్ ఫెయిల్ అవుతున్న విషయం కూడా చెప్పాను. ఇవేవి చెవికి ఎక్కలేదు ఆంటీకి. పిల్లలు కూడా నచ్చ చెప్ప ప్రయత్నం చేశారు, వారి మాట కూడా వినలేదు. ఇక లాభం లేదనుకొని తను అక్కడే వదిలేసి నేను ఒంటరిగా ఇండియా వచ్చి నా ప్రాక్టీస్ని స్టార్ట్ చేశాను. కాస్త ఆరోగ్యం పుంజుకుంది. మరి దిగజార్చుకుంటున్నటువంటి పేరు ప్రఖ్యాతులు తిరిగి పుంజుకుంటున్నాయి. వాళ్ళు వీళ్ళు పలకరింపులు, రోగుల ప్రేమాభిమానాలు ఇవి చాలు. మళ్ళీ నా ప్రాక్టీస్ నా చేతికి వచ్చేసేసింది. ఇప్పటికి 3 ఏళ్ళు గడిచిపోయాయి. 3 ఏళ్లలో ఎన్నోసార్లు ప్రతిరోజు కూడా బతిలాడా వచ్చేయమని చెప్పి. ససేమిరా వినట్లేదు మీ ఆంటీ. బ్రతిమలాడుతున్నాను, కాళ్ళు పట్టుకుంటానే వస్తే అని కూడా అన్నా. నా మాట వినట్లే. రానంటే రాను, నాకు ఇక్కడే బాగుంది, కొడుకులు కూతురు దగ్గర, మనోళ్ళు మనవరాళ్ళ దగ్గర అంటుంది. మరి అక్కడ దానికి ఏం సుఖం ఉందో ఏమో తెలియటం లేదు. నేనెందుకు కాదంటాను? తనకి ఇష్టమైన చోట తను ఉంటానంటే పిల్లలు నచ్చ చెప్ప పంపించాలి. వాళ్ళు కూడా కిమ్మనకుండా ఉన్నారు. వాళ్ళ ట్రైల్స్ వాళ్ళు వేస్తున్నామని చెప్తున్నారు. అమ్మ కదలట్లేదు డాడీ, మేమేం చేస్తామంటున్నారు. వాళ్ళ ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోలేరు. నేనా అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోను. ఇక 3 ఏళ్ల నుంచి నేను వంటింట్లో చేతులు కాల్చుకోవటం, సరిగ్గా టైంకి తిండి తినక అనారోగ్యం పాలు కావటం నాకు ఇష్టం లేకుండా ఉంది. అందుకనే 3 ఏళ్ల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను. నా వయసుకు తగ్గ వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు.
నాకు 2 పూట్ల వండి పెట్టే మనిషి కావాలి చాలు, భార్యగా ఉంటే చాలు. అప్పటికి 4, 5కి సంబంధం చూడమని ఆప్తులకి చెప్పాను, వాళ్ళ మనసులో పెట్టుకోమన్నాను. అలాగే నీకు కూడా చెప్తున్నాను అని చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ చెప్తుంటే ఈ లోపల కాంపౌండర్ శేఖర్ వచ్చి, సార్ అవుట్ పేషెంట్లు చాలామంది చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు సార్ అని చెప్పగానే, ఓకే నర్మచ్, మళ్ళీ మరోసారి కలుద్దాం అని హడావిడిగా పేషెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయారు డాక్టర్ గారు. నిజంగా డాక్టర్ గారికి తన 60వ ఏట ఇన్ని కష్టాలా? ఆయన ఏమిటి ఆంటీ అని చెప్పి ఆంటీ మీద కోపం వచ్చింది, పిల్లల మీద కోపం వచ్చింది. కొంతమంది జీవితాలు అంతేనేమో అనిపిస్తుంది. ఒక విధంగా డాక్టర్ గారు చెప్పింది కరెక్టేనేమో. చక్కటి ప్రాక్టీసు, చక్కగా పలకరించేవాళ్ళు అమెరికాలో ఎవరున్నారు? పలకరించేవాళ్ళు దిక్కు మొక్కు లేకుండా ఇంట్లో పడి ఉండటమే. పోనీ అలా బయటికి వెళ్ళి నైబర్స్తో మాట్లాడదామంటే వాళ్ళ ముక్కు మొహం తెలియదు, వాళ్ళు ఏ దేశస్తులో కూడా తెలియదు. ఇంకెక్కడికి వెళ్తారు? పోనీ సాయంత్రం ఏమైనా ఎక్కడికైనా వెళ్దామా అనుకుంటే పిల్లలు వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది. పోనీ వీకెండ్ డేస్ ఆఫీసు హౌస్ వర్క్, ఇంకేంటంట నా బొంద అక్కడ. అందుకనే ఇండియా మీద ప్రేమ, సొంత ఊరి మీద ప్రేమ, సొంత ఇంటి మీద ప్రేమ, స్నేహితుల మీద ప్రేమ, ఆధ్యాత్మిక చింతన మీద ప్రేమ ఇక్కడ ఉంటుంది. హాయిగా సుఖంగా అందరి మధ్యలో ఆనందంగా గడుపుతూ వెళ్ళిపోతే చాలనిపిస్తుంది. ఎందుక ఇక్కడున్న వాళ్ళు వెళ్ళి యుఎస్లో సెటిల్ కాలేరు పెద్దవాళ్ళు, అక్కడ సెటిల్ అయిపోయి కార్లు కొని, స్థలాలు కొని, పొలాలు కొని, ఇళ్ళు కొని అక్కడే ఇక ఫిక్స్ అయిపోయి అక్కడే మన జీవితం అనుకున్న పిల్లల తిరిగి ఎక్కడికి రారు. ఎందుకండి ఈ బతుకులు? ఎందుకండి ఈ జీవితాలు? దయచేసి భావితరం అయినా సరే పిల్లలకి యుఎస్, యూకే అని నూరిపోయకుండా హాయిగా ఇండియా 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 ఉద్యోగాలని చెప్పి నూరిపోసి ఇండియాలోనే ఉద్యోగాలు చేసుకునేటట్టుగా చెయ్యండి. గొప్పతనం కోసం మనం యుఎస్, యూకేలు పంపించి మా అబ్బాయి యూకేలో, మా అమ్మాయి యుఎస్లో అని గొప్పగా చెప్పుకుంటున్నా మానసికంగా మీరు పడుతున్నటువంటి క్షోభ మీ మనసుకు తెలుసు. డాక్టర్ గారి యథార్థ సంఘటన చాలామందికి ఒక చెంప పెట్టులాగా ఉంటుందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను, నేను అనుకుంటున్నాను. ఇది యథార్థం. ఇది ఏదో ఊహాజనిత కథానికో కథో కాదు, నారుమధ్య చెప్పే కల్పిత కథ కాదు, యథార్థం చెప్తున్నాను. రియాలిటీ దీంట్లో ఉంది. వారు సుప్రసిద్ధ సర్జన్. నేను ఇక్కడ పేరు మార్చానంతే. 2 రోజుల క్రితమే వారిని కలిసినప్పుడు ఆయన చెప్పినటువంటి మనిషికో చరిత్ర, ధరిత్రి మరువని చరిత్ర ఇది. స్వస్తి భవదీయుడు నారుమంచి.